CMR Golden Mother's Day Celebrations May 1 నుండి మే 12 వరకు అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో CMR జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. CMR జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. అహోరాత్రులు శ్రమించి పండించిన పొగాకు పంటకు లాభసాటి ధర కల్పించాలంటూ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రైతాంగం తిరుగుబాటు బావుట ఎగరవేసింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వందలాది ట్రాక్టర్లతో రైతులు స్వచ్ఛందంగా కదలవచ్చి వీధుల్లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రస్తుతం జిల్లాలోని పొగాకు సాగుదారులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని, గత సీజన్ లో ఫస్ట్ గ్రేడ్ పొగాకు కిలోకు 330 నుండి 360 రూపాయల వరకు పలకగా ఈ ఏడాది కనీసం 160 రూపాయలు ఇచ్చేందుకు కూడా వ్యాపారులు ముందుకు రావడం లేదని అన్నదాతలు కన్నీరు మున్నీరయ్యారు. రైతు ప్రతినిధులతో కలిసి సంప్రదింపులు జరపకుండా కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై పన్నును 28% నుండి ఏకంగా 40% పెంచడమే ఈ వినాశనానికి మూల కారణమని, ఈ అనాలోచిత నిర్ణయం వల్ల మార్కెట్ కుప్పకూలి ప్రతి బేరంపై 5 నుండి 7 లక్షల రూపాయల చొప్పున భారీ నష్టం వాటిల్లుతోందని వారు ధ్వజమెత్తారు. సాగు ఖర్చులు భారమే అప్పుల ఊబిలో కూరుకుతాయి. చివరకు పిల్లల స్కూల్ ఫీజులు కూడా చెల్లించలేని అగమ్య గోచర స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు విదేశీ దిగుమతులను అడ్డుకట్ట వేసి స్వదేశీ రైతాంగాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి 2,000 కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా నేరుగా పొగాకును సేకరించాలని, లేని పక్షంలో రైతులకు బలవన్మరణాలే శరణ్యమవుతాయని హెచ్చరించారు. ఇప్పుడు తాము చేపట్టిన ట్రాక్టర్ల ప్రదర్శన కేవలం ఒక హెచ్చరిక మాత్రమేనని, పాలకులు ఇప్పటికైనా దిగిరాకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘ నేతలు స్పష్టం చేశారు.
50,000 మంది పొగాకు రైతాంగం ఆందోళన చెందుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేయడం జరిగింది. గత 20 రోజుల క్రితం గుంటూరులో ఉన్నటువంటి టొబాకో బోర్డు దగ్గర వేలాది మంది రైతాంగం పోయి చర్చలు జరిపితే చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తాం, పొగాకు రైతులు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నమ్మబలికారు. కానీ ఇంతవరకు 2 మాసాలు అవుతా ఉన్నా కూడా పొగాకు రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకును కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. పైగా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ఒకవైపున డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న మంత్రివర్గ సమావేశం పెట్టుకొని అందులో 200 రూపాయలకు తక్కువ లేకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. కానీ 200 రూపాయలు కొనుగోలు చేయడం అంటే రైతుల యొక్క ఆత్మహత్యలను ప్రేరేపించడం తప్ప మరొక మార్గం లేదు. కనీసం 250 రూపాయలకైనా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి 50,000 మంది రైతాంగం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి 66,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి 22,000 కోట్ల రూపాయలు ఈ యొక్క పొగాకు సిగరెట్ల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని రాష్ట్ర కేంద్ర ఖజానాలో కూడబెడతాంటే 1,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తే ఆ డబ్బులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం 500 కోట్లు, కేంద్రం 500 కోట్లు ఇవ్వడానికి లేదని చెప్పి మొరాయిస్తున్నారు. మరి కార్పొరేట్ కంపెనీలకు 16,50,000 కోట్ల రూపాయలు వారికి అప్పులు రద్దు చేసి మరి రైతాంగం యొక్క వెన్ను విరుస్తారా? రైతులంటే మీకు ఏమాత్రం కూడా కనికరం లేదా? రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉంటే వాటి గురించి మీరు కనీసం అడ్రస్ చేయరా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినటువంటి రేటు పొగాకు రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కనీసం 250 రూపాయలు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులను, అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు మీ 4 మంత్రులతో పాటు ఢిల్లీకి రాయబారాన్ని తీసుకొని పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం రైతులు తగ్గినటువంటి పొగాకును కొనుగోలు చేసినంత వరకు ఈ ఆందోళన కార్యక్రమాలు రైతుల పక్షాన కొనసాగుతాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పత్రికల్లో, టీవీల్లో వచ్చేటువంటి వార్తలు చూసి మోసపోయేటువంటి స్థితిలో ఇంకా పొగాకు రైతాంగం లేదని చెప్పి గుర్తించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము ఇక్కడ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, పాలక పార్టీలు ఎవరు అధికారంలో ఉన్నా కూడా రైతాంగం పోరాటం చేయాల్సిందే, వీధుల్లోకి రావాల్సిందేనటువంటి స్థితి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో కొనసాగుతున్న పరిస్థితి. ప్రతిపక్ష పార్టీ కూడా మేల్కొని అక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి హౌజులో కాకుండా బయటకు వచ్చి రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని చెప్పేసి మేము ప్రతిపక్ష పార్టీలకు, అధికార పార్టీలకు ప్రశ్నిస్తా, నిలదీస్తా, నిగ్గదీస్తా ప్రభుత్వానికి ఉత్తరం రాస్తున్నామని చెప్పారు. మేము కూడా రెగ్యులర్గా పొగాకు రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి, టొబాకో బోర్డుకు అందరికీ ఉత్తరాలు రాస్తున్నాం. మేము అధికారంలో లేము, రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం. మేము ఉత్తరాలు రాసి మీరు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండి లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతూ 500 కోట్ల రూపాయలు రైతులకు డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వకుండా మళ్ళీ మేము ఢిల్లీకి ఉత్తరం రాస్తాం, రాయబారం తీసుకెళ్తామంటే ఇది కాలయాపన చేయడం తప్ప రెండోది కాదు. కాబట్టి నిర్దిష్ట కాల పరిమితో పొగాకు రైతాంగాన్ని ఆదుకోవాలి. పొగాకు ఉన్నటువంటి ప్రతి రైతు చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తాం. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆదేశం అని చెప్పి నిన్న మంత్రి గారు కూడా ప్రకటించారు. కాబట్టి ఏ లోపు కొంటారన్నటువంటిది ప్రకటించకపోతే ఈ ఆందోళన కార్యక్రమం విజయవాడ కేంద్రంగా కూడా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని, దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి,
రేడియో డయాగ్నోసిస్, డాక్టర్ సింధూరా MBBS MD, కన్సల్టెంట్ పెథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5, మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు.